బీఎస్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నిధులు మంజూరు చేయాలని ఎస్సీ ఎస్టీ జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హనుమకొండ కలెక్టరేట్ ముందు ప్రధాన రహదారిపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వహించడంతో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులు రోడ్డు మీద పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు నిధులు మంజూరు చేసేంత వరకు ధర్నా చేపడతామని హెచ్చరించారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఇక ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు నిధులు విడుదల చేయడంతో ఇప్పటికే ఇటు పిల్లలంతా కూడా రోడ్డు మీద పడ్డారంటూ కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే హనుమకొండలోని ప్రధాన కలెక్టరేట్ గేట్ ముందు కూడా ఇటు ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. ఏదైతే ఇటు బీఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులతో పాటు కూడా ఇటు విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులు ఇటు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు హనుమకొండ కలెక్టరేట్ ప్రధాన గేట్ ముందు కూడా ఇటు బైఠాయించి కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. దాదాపుగా ఇప్పటికే ఇటు వరంగల్ టు హైదరాబాద్ వెళ్ళే ప్రధాన రహదారి కావడంతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఇటు ట్రాఫిక్ జామ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కూడా కలెక్టర్ వెంటనే రావాలి. ఏదైతే బీఎస్ఎస్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లలకు సంబంధించిన నిధులను ప్రభుత్వం విడుదల చేసేంత వరకు కూడా మీ ధర్నాను విశ్రమించమంటూ కూడా ఇటు పెద్ద సంఖ్యలో కూడా ఇటు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. మాతో పాటు మాట్లాడేందుకు ఎస్సీ ఎస్టీ సంబంధించిన జేఏసీ నేతలు వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఎందుకు మీరు ధర్నా చేస్తున్నారు? ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బెస్ట్ అవైలబుల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గత 4 సంవత్సరాల నుండి గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కూడా ఇక్కడ విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లించకుండా వాళ్ళ జీవితాలతో ఆటలాడుకుంటుంది. ఎందుకంటే ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకునేదంతా పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు అనేటువంటి వాళ్ళే ఈరోజు కూలీనాలు వేసుకొని చదివించే పిల్లల తల్లిదండ్రుల బిడ్డలే ఈరోజు విద్యార్థులు ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలంటే ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు వీళ్ళు అనగారిన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు కాబట్టి వీళ్ళ పట్ల నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తూ వీళ్ళను చదువుకోవద్దని, చదువుకు దూరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎస్సీ ఎస్టీ పిల్లలు ఆర్థికంగా చదువుకోకుండా, విద్యలో ఉన్నతంగా రాణించకుండా, వీళ్ళందరినీ ఉన్నత విద్య వైపు పోకుండా విద్యార్థులను ఫీజులు చెల్లించకుండా ఆపుతుంది. దీనికి నిరసనగా మేము ఈరోజు హన్మకొండ జిల్లా కలెక్టరేట్ పరిధిలో కలెక్టరేట్ కేంద్రం వద్ద మేము విద్యార్థుల తల్లిదండ్రులతోని మేము బీసీఎస్టీ జాకు డాక్టర్ విశారదన్ గారి ఆధ్వర్యంలో ఈ నేపథ్యంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎందుకంటే ఈ విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు మా బీసీఎస్టీ జాక్ తరఫున మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ వెంటనే ఫీజు బకాయిలు చెల్లించాలి, వాళ్ళ జీవితాలను కాపాడాలని చెప్పి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఎప్పటి నుంచి ఈ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం చెల్లించడం లేదు, మీరు ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? ఈ బిఎస్ స్కీమ్ పెట్టిన కాంక్షల్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఈ స్కీము కింద అన్ని బకాయిలు ఏం లేకుండా చెల్లించింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంక్షల్ని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఈ మహిళలకు ఉచిత బస్సులు ఇవన్నీ చేసిరు. కానీ వృత్తి విద్య మీద, అదే మన విద్య మీద ఫోకస్ పెట్టలేక ఈ రోజున ఈ ప్రభుత్వం మైనస్ అయింది. కాబట్టి అట్లా కాకుండా ఈ బిఎస్సి స్కీము ఖచ్చితంగా ఈ పాత బకాయిలు అంటే చెల్లించాలని చెప్పేసి నేను రాష్ట్ర కార్యదర్శిని తుప్పర్ నరసింహన్ డిమాండ్ చేస్తున్నాను. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎంతమంది బీఎస్ఎస్ స్కూల్లో చదువుతూ ఉన్నారు? అసలు వాళ్ళకున్న పరిస్థితులు ఏంటి? ఎంత మేరకు నిధులు వచ్చే అవకాశం ఉంది? మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 25,000 మంది చదువుతున్నారు ఇటు బెస్ట్ అవైలబుల్ స్కీమ్లో. ఆ 25,000 మందికి ప్రతి సంవత్సరము 5 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. కానీ 5 కోట్ల పెండింగ్ నిధులు కూడా గత 4 సంవత్సరాల నుంచి ఇంతవరకు కూడా రిలీజ్ చేయని వైనము. ఈ యొక్క సమస్యను కూడా గతంలో కూడా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినాము. యాజ్ ఒక స్వేరోస్ ఆర్గనైజేషన్ తరఫున, తర్వాత మిగతా విద్యార్థి సంఘాల తరఫున కూడా మేము కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్ళినాము. వాళ్ళు కూడా ఈ సంవత్సరము బిఎస్ స్కూళ్ళల్లో అడ్మిషన్లు తీసుకోమని చెప్పంటే కూడా కలెక్టర్లు, అధికారులు ఇక్కడికి చైర్మన్లను పిలిపించి మాట్లాడి మేము విడుదల చేపిస్తాము, మీరైతే ఈ సంవత్సరం కంటిన్యూ చేయండి అని వాళ్ళని చెప్తే ఈ 4 నెలల కాలం వాళ్ళకు చదువు చెప్పిండ్రు, బోర్ పెట్టిర్రు. కానీ ఇప్పుడు ఆ ప్రైవేట్ స్కూల్ యజమానులు మొత్తం కూడా దివాలా తీసిన సందర్భము. ఈ సందర్భాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అసలే స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుంది.
దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఈ విద్యార్థులందరితోటి కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన చేయడం జరుగుతుంది. వెంటనే బీఏఎస్ విద్యార్థులను ఆదుకోవాలి. వాళ్లకు పెండింగ్లో ఉన్నటువంటి 4 సంవత్సరాల బడ్జెట్ రిలీజ్ చేయాలి. మా ఎస్సీ విద్యార్థులను ఆదుకోవాలని చెప్పని సీఎం రేవంత్ రెడ్డిని బహిరంగంగా అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు గత 6 నెలల నుంచి కూడా నిధులు మంజూరు చేయడం లేదు. దీంతో ఇప్పటికే ఇటు అద్దె పనులలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇటు పిల్లలందరినీ కూడా బయటికి పంపించిన పరిస్థితి ఉంది. దీంతో విద్యార్థులంతా కూడా ఎక్కువగా ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఇటు రోడ్డు మీద పడిన అవకాశం అయితే ఉంది. అయితే దీంతో ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏదైతే బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు ఇటు నిధులు మంజూరు చేసేంత వరకు కూడా మేము ధర్నాను విరమించమంటూ కూడా ఇటు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన నేతలు కూడా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ కృష్ణ, A6 న్యూస్, వరంగల్.